హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఆషాఢ మాసం వెళ్ళిపోయి శ్రావణ మాసం వస్తుంది కదా, ఇల్లంతా క్లీన్ చేద్దామని. ఈరోజు గురువారం కదండి, మళ్ళీ రేపు ఫ్రైడే. మనకి పనులు, ఇంట్లో పనులు, బూజు దులుపుకోవడం అటువంటి ఫ్రైడే చేయకూడదు కదా, అందుకోసం ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మాస్టర్ వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా, బంగాళదుంప టమాటా ప్రిపేర్ చేశాను. ఇంక ఇంటి పని అయితే పెట్టుకోవాలండి, ఒక రోజంతా పట్టిద్ది. కాకపోతే పాప ఉంది కాబట్టి కొంచెం హెల్ప్ చేసిద్ది. ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత కిచెన్, బెడ్రూమ్స్ ఉన్నాయి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గారెలు వేశానండి. చెప్పా కదా, నేనైతే మినపగుళ్ళు ఎప్పుడు యూజ్ చేయను, ఎక్కువ శాతం మినపప్పే వాడతాను. మినపప్పే నానబెట్టానండి, అందుకోసమే కొంచెం అక్కడక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా. పొట్టు కూడా నేనేం నీట్గా ఏం తీనండి, పొట్టున్నా మంచిదే కదా, అందుకోసం మొత్తం అయితే క్లీన్ చేయనండి. దోసకాయ అయితే డైరెక్ట్గా అలా గాలి ఇచ్చేసి వాడతాను. గార్లిక్ కాబట్టి లైట్గా తీసాను. ముందు రోజు నైటే నానబెట్టేశానండి, మార్నింగ్ మిక్సీయే వేశాను, గ్రైండర్ కూడా వేయలేదు. అయినా కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయండి, ఎందుకంటే మినపప్పు వల్ల గారెలు అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకైతే అచ్చం మినపప్పు వరకే మిక్సీ వేశాను. తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కలిపి మిక్సీ అయితే వేసి కలిపేశాను. లాస్ట్లో అయితే సాల్ట్ కూడా కలిపేశాను. అప్పుడప్పుడు ఆనియన్స్ కూడా వేస్తానండి, ఈరోజు అయితే ఆనియన్స్ ఏమీ వేయలేదు. ఇలా పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అలాగే జీలకర్ర మొత్తం వేసేసి కలిపేసి ఇలా గారెలు అయితే వేశాను. మా వాళ్ళకి చాలా ఇష్టం అండి గారెలు. అందులో అమ్మాయి కూడా వచ్చిందని చెప్పా కదా, అందుకోసమే బ్రేక్ఫాస్ట్కి గారెలు కూడా చేశాను. సోడా అటువంటిది ఏమీ వేయలేదండి, అయినా కూడా చాలా సాఫ్ట్గా పొంగి బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే పల్లీల చట్నీ చేస్తాను ఎక్కువ శాతం. ఈరోజైతే ఇంక ఇంట్లో పని చాలా ఉందని ఇల్లంతా క్లీన్ చేయాలనేసి చట్నీ అయితే చేయలేదండి. కారప్పొడి, పెరుగు చట్నీయే చేశాను. కారప్పొడి మొన్న మీకు చూపించా కదా, అవిసె గింజల కారప్పొడి చాలా బాగుందండి. తర్వాత పెరుగు చట్నీ వేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు. మాస్టర్కి, పండుకి, అదే ప్రదీప్ అండి మా బాబు, తనకైతే కర్రీ బంగాళదుంప టమాటా ప్రిపేర్ చేశాను. బంగాళదుంపలు అయితే ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి, బాయిల్ చేయకుండా. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత బాగా పండిన టమాటాలు అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు మిక్సీ వేసి ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు అయితే వేశాను. ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. మనకి టమాటాలు హైబ్రిడ్ వచ్చినప్పుడు ఉడకవు కదా, అటువంటప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. ఇలా చేస్తే మనకి టమాటాలు మరి ముక్కలు ముక్కలుగా లేకుండా ఇలా గ్రేవీగా వచ్చిద్ది. చపాతీకి కూడా చాలా బాగుండిద్ది ఈ కర్రీ. పొటాటోస్ కూడా ఉడకబెట్టకుండా అలా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసి తర్వాత టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత వేసుకుంటే కర్రీ సూపర్గా ఉండిద్దండి. ఎప్పుడైనా మీరు చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. పండగని కాకపోయినా కూడా వారానికి ఒకసారైనా ఇల్లంతా ఇలా క్లీనింగ్ కంపల్సరీ అండి. అపార్ట్మెంట్లో పైన అయినా కూడా గాలిలో మనకి చాలా దుమ్ము వచ్చిద్ది ఇంట్లోకి. అందులో కబోర్డ్స్ ఉంటే లోపల ఉన్న సామాను మీదకి రాకపోయినా కూడా కబోర్డ్స్ పైన చాలా సన్న దుమ్ము చాలా ఉండిద్దండి. ప్రతిరోజు పొడి క్లాత్ పెట్టి కంపల్సరీగా క్లీనింగ్ ఉంటుంది. అలాగే టీవీ పైన, ఫ్రిడ్జ్ పైన సన్నగా ఉండిద్దండి. ఒక్కరోజు మనం క్లీన్ చేయకపోయినా కూడా ఇలా చేత్తో అనేస్తే ఎంత డస్ట్గా అనిపించిద్దో కంటికి. మా అమ్మాయి అయితే ఈరోజు కొంచెం సహాయం చేస్తుందండి, కిచెన్లోకి అయితే అస్సలు రాదు. కిచెన్లోకి వస్తే ఏదన్నా పని చెప్పేస్తాను అనేసి అస్సలు కిచెన్లోకే రారండి, పిల్లలు ఇద్దరూ రారు. వంట పని అటువంటిది ఏమీ రాదండి, పాపకి అసలు నేర్చుకోలేదు. ఇప్పుడైనా ఈ పని చేస్తుంటే వాళ్ళ డాడీ చూసారంటే అమ్మాయి చేత పని చేయించావా అనేస్తారు. ఎట్లయినా కూడా మనకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంట్లో పని అనేది నేర్పించాలండి. ఇప్పుడిప్పుడే కొంచెం పనులు నేర్చుకుంటున్నారు. మొన్నటి వరకు అంటే స్కూల్కి వెళ్ళేసి వచ్చి అలాగే ట్యూషన్లు చదువుకోవటం ఇవి ఉంటాయి కదండి, మనకు కూడా పని అస్సలు చెప్పబుద్ధి కాదు పెద్దవాళ్ళకి. అలాగే నేను కూడా ఇంట్లోనే ఉంటున్నా కాబట్టి మ్యాక్సిమం పనులన్నీ నేనే చేసుకుంటాను. పిల్లలకైతే పని ఏమీ చెప్పనండి అసలు. చెప్పను అనేసి అని కాకుండా పిల్లల వాళ్ళు ఎవరైనా పనులు నేర్చుకోవాలండి. వంట నేర్చుకోవాలి. మనం ఎప్పుడన్నా ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ వరకైనా వంట ప్రిపేర్ చేసుకునేటట్టు చిన్న చిన్న పనులైనా నేర్చుకోవాలండి. ఇప్పుడే కొంచెం నేర్చుకుంటుంది. మిర్రర్స్లో ఉన్న బొమ్మలన్నీ తీసి చక్కగా తుడిచేసి లోపలైతే సర్దేసిందండి. మెయిన్ మనకి హాలే కదా, హాల్లోనే పేపర్స్, బుక్స్ చదివేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఎన్నిసార్లు సర్దినా కూడా మళ్ళీ వారంలో 2, 3 సార్లు ఇలా క్లీనింగ్ కంపల్సరీ ఉంటుంది.
ప్రతిరోజైనా మాస్టారు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత, ప్రదీప్ కాలేజీకెళ్ళిన తర్వాత 12 వరకు ఇంట్లో పనే సరిపోతుందండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడ నీట్‌గా పెట్టేసుకొని, మొత్తం ఊడ్చి తుడిచేపాటికే చాలా టైం అయిపోతుంది. ఇంట్లోకి మనకి మంచిగా గాలి వెళ్తూ ఉంటే దుమ్ము గూడా అలానే వచ్చిద్దండి. గాలి ద్వారా ఎక్కువ కిటికీలకి, టీవీకి, ఫ్రిడ్జ్‌కి ఇలా కబోర్డ్స్ ఉంటే కబోర్డ్స్‌కి సన్నగా దుమ్మనేది పట్టేస్తదండి. మీకు ఈ వీడియో మరీ లెంత్ అయిపోయిద్దని అక్కడక్కడ కట్ చేశాను గదండీ! కానీ చాలా సేపు పట్టింది క్లీనింగ్‌కి. మా అమ్మాయి హాల్‌లో క్లీనింగ్ చేసేలోపు నేనైతే బెడ్‌రూమ్స్ అన్నీ నీట్‌గా సర్దేశానండి. బట్టలన్నీ కబోర్డ్‌లో నీట్‌గానే ఉంటాయి గాబట్టి మనకి బెడ్‌రూమ్‌లో ఎక్కువ దుమ్మనిపించదు. విండోస్ కర్టన్స్ అయితే తీసివేశాను. మిషన్‌లో వేసేసానండి. అలాగే హాల్లోయి కూడా తీసి మిషన్‌లో వేయాలి. ఇంట్లోనే ఉంటున్నా గాబట్టి మాక్సిమం వారానికి 1, 2 సార్లైనా ఇలా మొత్తం క్లీనింగ్ ఉంటుందండి. అందుకోసమే మనకి వంటగదిలో ఎక్కువ ఉంటాం గాబట్టి అరమరలు అవన్నీ సామాను నీట్‌గానే ఉంటాయి. ఇంక లేడీస్ అయితే ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు ఎలా చేసుకుంటారో ఏమో! ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంత టైం పట్టిద్ది. ఇంక ఆఫీస్‌కెళ్ళే వాళ్ళకైతే పని వాళ్ళు కంపల్సరీ అండి. లేకపోతే అస్సలు చేసుకోలేరు. అలాగని మనకి కబోర్డ్స్ మీద ఉన్న దుమ్ము తడి క్లాత్‌తో తుడిచేస్తే చెదలొచ్చేసిద్ది గదండీ! అందుకోసమే పొడి క్లాత్‌తోనే క్లీన్ చేసుకోవాలి. తడి క్లాత్ అయితే స్పీడ్‌గానే అయిపోయిద్ది గానీ, తడనేది మనకి కబోర్డ్స్‌కి చెక్క గదా! అందుకోసమే తడి క్లాత్ అయితే ఉపయోగించము. ఎక్కువ పొడి క్లాత్‌తోనే క్లీన్ చేస్తాము. ఇల్లనేది మనం ఎన్ని సార్లు క్లీన్ చేసినా గూడా చెత్త చెదారం అనేది వస్తూనే ఉంటుందండి. పనికిరాని సామాను, అలాగే అట్టపెట్టెలు అటువంటివి వస్తూనే ఉంటాయి. మనకి పనికొచ్చే వరకే ఉంచేసుకొని, పనికిరానియి బయట పడేస్తే ఇల్లనేది చాలా నీట్‌గుంటుందండి. ప్రతి వస్తువు, బట్టలు ఏదైనా మనకి ఇది అవసరమే ఎందుకు వేస్ట్‌గా పడేసుకోవటం అనిపిచ్చి, ఎక్కడిదక్కడ పెట్టేసామంటే మళ్ళా ఇల్లనేది ఎక్కువ బూజులాగా అనిపిచ్చిద్ది. నెలలో 1, 2 సార్లని కాకుండా మనం ప్రతిరోజు ఇల్లు ఊడ్చేటప్పుడు పైన స్లాబ్‌కి గూడా చీపురనేది అలా అనేస్తే సాలెపురుగులు అటువంటిది ఏమీ ఉండదండి. అందుకోసమే బూజు గూడా ఎక్కువ పట్టదు. ప్రతిరోజు ఊడ్చుకునేటప్పుడే నీట్‌గా చేసుకుంటే ఎక్కువ శ్రమ అనిపిచ్చదు మనకి. అలా కాకుండా ఇల్లు వరకే ఊడ్చి తుడిచేసుకుంటే ఎప్పుడన్నా పని చేసుకోవాలన్నప్పుడు మాత్రం చాలా టైం పట్టిద్ది. అందుకోసమే ప్రతిరోజు కొంచెం నీట్‌గా ఫ్యాను అవి ఇవి క్లీన్ చేసుకుంటా ఉంటే ఎప్పుడన్నా ఒకసారి చేసుకున్నా గూడా మనకస్సలు ఇబ్బందనిపిచ్చదు. ఫ్యాన్స్ మాత్రం మగ్గులో కొంచెం లిక్విడేసేసి వాటర్‌లో ఇలా తుడిచేస్తానండి. ఫ్యాన్స్ అయితే ఎప్పుడు నీట్‌గానే ఉంటాయి. మనం ఘనంగా నెలలో తుడవకపోతే ఫ్యాన్ రెక్కలకి చూసారా చాలా బ్లాక్‌గా ఉంటాయి. మనకి అందుబాటులో హైట్‌లో ఉన్నప్పుడు 2, 3 చైర్స్ వేసుకొనైనా గూడా ఖాళీ ఉన్నప్పుడు ఫ్యాన్స్ నీట్‌గా ఉంచుకోవాలి. లేకపోతే ఎవరన్నొచ్చినా గూడా అస్సలు బాగోదు. మెయిన్ డోర్‌కి డస్ట్ అనేది ఎక్కువ పట్టిద్దండి. అందులో వినాయకుడి బొమ్మ గూడా ఉంది గాబట్టి వారానికొకసారి కంపల్సరీగా తుడుస్తానండి. లేకపోతే తెల్లగా మనకి దుమ్మనేది బాగా పట్టేసిద్ది. హౌస్ వైఫ్స్ అంటూ ఉంటారు గదండీ! ఇంట్లో ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అలా ఖాళీగా కూర్చోబుద్ధి గాదు. ఇంట్లో మనం చెయ్యాలే గాని 24 గంటలు పని ఉంటూనే ఉంటుంది. మా అమ్మాయయితే కబోర్డ్స్ అన్నీ నీట్‌గా తుడిచేసి, డోర్స్ కూడా నీట్‌గా తుడిచేసిందండి. తర్వాత విండోస్ మొత్తం బూజంతా దులిపేసింది. డస్ట్ అంతా పోయేపాటికి డోర్స్ చూసారా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. గుమ్మానికి బయట గూడా చాలా డిజైన్ ఉందండి. ఆ డిజైన్ అయితే నేను క్లీన్ చేశాను. మనకి కబోర్డ్స్‌కి సన్న సన్న డిజైన్ ఉంటే చాలా ఎక్కువ టైం పట్టిద్దండి. డోర్ ఒక్కటే పావుగంట సేపు సరిపోయింది. ఇంక సమ్మర్‌లో చూడాలండి. సమ్మర్‌లో అయితే మామూలుగా ఉండదు. డస్టు బాగా పట్టేసిద్ది. ఎక్కువ ఫ్రిడ్జ్‌కి, డోర్స్‌కి, విండోస్‌కి అలాగే ఫ్రిడ్జ్‌కి అన్నిటికి బాగా డస్ట్ అనేది వచ్చిద్ది సమ్మర్‌లో అయితే. ఇంకైతే దివాన్ సెట్టు పక్కకు జరిపేసి డస్ట్ అంతా క్లీన్ చేశాము. మిషన్ అయితే వేశానండి. బట్టలు గూడా నార్మల్ బట్టలు గూడా చాలా వేశాను. అన్నీ పైనున్నాయి. మధ్యాహ్నం అయ్యేపాటికి అవి గూడా అన్నీ తీసుకొచ్చి మడతలు పెట్టి కబోర్డ్‌లో పెట్టేయాలి. ముందు మనకి డస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత బట్టలు తీసుకొచ్చి మడత పెట్టొచ్చు. ప్రతి ఇంట్లో ఇల్లాలకు ఉండే పనులేనండి. మగవాళ్ళు బయటికెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూలుకెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. చెప్పా గదండీ! ఇంట్లో పని వస్తూనే ఉంటుంది ఎంత చేసినా గూడా. ఒక్కరోజు బద్ధకిచ్చినా, అలాగే ఒంట్లో బాగోపోయినా, ఎన్ని రోజుల నుంచి ఇల్లంతా ఇలా ఉంచేశారు అనిపిచ్చేటట్టు ఉండిద్దండి. ఒక్కరోజు మొత్తం క్లీన్ చేయకపోయినా, గదులు ఊడ్చకపోయినా, అలాగే నీట్‌గా సర్దకపోయినా గూడా ఎవరన్నొచ్చిన సమయానికి ఇల్లంతా వీళ్ళు ఇలానే ఉంచుతారు ప్రతిరోజు అనుకునేటట్టు ఉంటుంది. హాల్ పని అయిపోయిన తర్వాత కిచెన్‌లోకైతే వెళ్ళాలండి. కిచెన్‌లో అయితే ఎక్కువేం పని ఉండదు. అరమరలో సామానన్నీ ఎప్పుడు నీట్‌గానే ఉంటాయి. చెప్పా గదండీ! పిల్లలు పెద్దగా కిచెన్‌లోకైతే రారు. నేనే ఎక్కువ సర్దుకుంటాను. తీసేది గూడా నేనే గాబట్టి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేసుకుంటాను.
గదులు మాత్రం ప్రతిరోజు తుడవాల్సిందేనండి. అందరూ వారానికి 4, 3 సార్లు అంటారు గదా! మేమైతే ప్రతిరోజు తుడుస్తాను. కంపల్సరీగా ఊడ్పు, తుడుపు రోజు ఉంటుంది. గదులు ఒక్కరోజు తుడవపోయినా మనకి నడిచేటప్పుడు అరికాళ్ళకి సన్నగా మట్టి అంటుకున్నట్టు అనిపిచ్చిద్దండి. అందుకోసమే ప్రతిరోజు ఊడ్చి తుడవాల్సిందే. ప్రతిరోజు ఇల్లనేది తుడుచుకుంటే మనకి కాళ్ళకి మట్టి అస్సలు అంటదుగా. అలాగే బెడ్‌షీట్లకి, డోర్ మ్యాట్లు గూడా నీట్‌గుంటాయండి. అందుకోసమే కొంచెం టైం పట్టినా గూడా గదులు ప్రతిరోజు తుడుచుకుంటాను. మనం గదులనేది రోజు తుడవపోతే మనం ఊడ్చేటప్పుడే ఆ సన్న దుమ్ము కబోర్డ్స్ మీద పడిద్దండి. అందుకోసమే మాక్సిమం ప్రతిరోజు తుడవటం వల్ల ఇల్లనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇది గురువారం వ్లాగండి. మళ్ళా ఫ్రైడే వచ్చిద్ది. సండే అయితే ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉంటే పని అస్సలు చేయలేమండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని టీవీలు చూస్తూ ఉంటారు. అందులో మనకి వంట ప్రోగ్రామ్ గూడా ఎక్కువ ఉండిద్ది. ఇంట్లో పిల్లలు, మగవాళ్ళుంటే అందుకోసమే గురువారం అంతా క్లీన్ చేసుకున్నాము. హాల్ పని అయిపోతే అయిపోయిందండి. హాల్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. హాలు అలాగే బెడ్‌రూమ్స్ మొత్తం ఊడ్చేసామండి. తర్వాత వంటగది గూడా అయిపోతే మొత్తం కలిపి తుడవొచ్చని ఇప్పుడైతే వంటగది అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడైతే హాల్ అనేది క్లీనింగ్ అయిపోయిందండి. చెప్పా గదండీ! వంటగది అయితే నీట్‌గానే ఉంటుంది. అరమరలో సామానన్నీ నీట్‌గానే ఉంచుకుంటాను. ఎక్కువ గడిపేది వంటగదిలోనే గాబట్టి వంటగది నీట్‌గానే ఉంటుంది. పిల్లలు గూడా పెద్దగా కిచెన్‌లోకి రారు. ఎక్కడ సామాను అక్కడే పెట్టేసుకుంటాను నీట్‌గా. వాళ్ళకి బాక్సులన్నీ కట్టేసిన తర్వాత బండంతా ఇలా క్లీన్ చేసి కడిగేసుకున్న గిన్నెలు గూడా నీట్‌గా సర్దేస్తాను. పైన కబోర్డ్స్‌లో ఉన్న సామానయితే మనకి డస్టు అనిపించినప్పుడు మొత్తం కిందకి తీసి క్లీన్ చేస్తానండి. మాక్సిమం అయితే లోపలకైతే దుమ్ము పెద్దగా రాదు. ఎక్కువ స్టీల్ బిందెలు అలాగే కుక్కర్సు మనం డైలీ యూజ్‌కి అవసరం లేనియన్నీ పైనే పెట్టేస్తాను. ఎంతవరకు అవసరమో అవే ఉంచుకుంటాను. మనకి ఆ టైల్స్ ఉన్నాయి గదండీ సైడ్‌న అవే ఎక్కువ డస్ట్ అనిపిచ్చిద్ది. మనం కర్రీస్ తాలింపేసినా అలాగే జిడ్డు అటువంటిది పట్టిద్ది కాబట్టి ఎక్కువ సేపు వాటికే సరిపోతుంది. మనం పండగ అనే కాకుండా ఇలా వారానికి ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటదండి. ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే ఎంత పని అనిపిచ్చిద్దో ఒక్కొక్క గది ఒక్కొక్క రోజు సరిపోతుంది. అందుకోసమే మనకి వారంలో ఒకసారైనా కొంచెం ఓపిక చేసుకొని అన్నీ ఇలా క్లీన్ చేసుకుంటే ఇల్లనేది చాలా నీట్‌గా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత బాక్సులు ప్రిపేర్ అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి బయట పెట్టానండి ఎండలో. అలాగే సైడ్‌న కనిపించే మనకి స్టీల్ సామాను గూడా దాంట్లో ఉండే వస్తువు అయిపోగానే వెంటనే కడిగేసి అక్కడ పెట్టేస్తాను. అన్నీ ఒకేసారి కడగాలని అలా అయితే ఉంచేయనండి. ఎప్పటిదప్పుడు అయిపోగానే అంత క్లీన్‌గా ఉంచేసి పక్కన పెట్టేసుకుంటాను. నేను వంటగది అంతా క్లీన్ చేసేలోపు మా అమ్మాయి బెడ్‌రూమ్‌లు మొత్తం ఊడ్చేసిందండి. అలాగే కొన్ని బట్టలుంటే మడతపెట్టి కబోర్డ్‌లో గూడా పెట్టేసింది. అలాగే సింక్‌లో కూడా బ్లీచింగ్ వేశానండి. ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత దాన్ని కూడా క్లీన్ చేయాలి. మనం బ్లీచింగ్ వేస్తే ఏమైనా క్రిములున్నా కూడా చనిపోతాయి. అలాగే టైల్స్ కూడా చాలా వైట్‌గా బాగుంటాయి నీట్‌గా. కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోయిందండి. ఇందాక మనకి హాల్లో ఉన్న బెడ్షీట్లు మొత్తం మిషన్ వేసా కదా! అవైతే ఆరిపోయి ఉంటాయి. పైకెళ్ళి తీసుకొచ్చి హాల్లో మళ్ళీ మొత్తం సర్దేయాలి. హాల్ క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ మిషన్ వేసానని చెప్పా కదండి. పైన ఆరేసొస్తే ఎండ బాగుంది కదా వెంటనే ఆరిపోయినాయి తీసుకొచ్చి ఇవన్నీ సర్దేస్తున్నాను. అలాగే విండోస్ కర్టన్స్ కూడా అవి కూడా ఆరిపోయినాయి. అవి కూడా సర్దేశాను. ఇంకొన్ని అయితే ఉన్నాయండి. అది చేత్తో ఉతకాలి. వాటికి రింగ్స్ ఉంటాయి కదా అవి మిషన్లో వేస్తే రింగ్స్ అనేది ఊడిపోతాయి. అవి అయితే కొన్ని విడిగా నానబెట్టాను. అవి కూడా చేత్తో ఉతికి ఇంట్లోనే ఆరేసాను. మనకి పండగలు వచ్చినప్పుడన్నా చాలామంది ఖాళీ లేని వాళ్ళు ఇలా పండగ కన్నా క్లీన్ చేసుకుంటారు కాబట్టి ప్రతి పండగకి ఇలా క్లీనింగ్ అనే పేరు పెట్టారండి. అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని వారానికి ఒకసారి కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి అయినా కూడా ఇలా నీట్‌గా చేసుకోవచ్చు. హాలు అలాగే బెడ్రూమ్స్ కిచెన్ మొత్తం ఊడ్చిన తర్వాత కొంచెం లైజాల్ వేసి మొత్తం ఇల్లంతా తుడిచేసానండి. తర్వాత అయితే పైన వేసిన బట్టలు ఆరిపోయినాయి. మొత్తం తీసుకొచ్చి బట్టలు అయితే మా అమ్మాయి మడత పెట్టేసింది. నేనైతే ఇవి సర్దేస్తున్నాను. ఎక్కువ హాలే టైం పట్టిద్దండి. కబోర్డ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పా కదా వాటికి సన్న దుమ్ము కోసమే ఎక్కువ హాల్ టైం పడుతుంది మా ఇంట్లో అయితే. అలాగే కొన్ని స్టీలియి పప్పు డబ్బాలు పెద్దవి ఉన్నాయండి. వాటిలో కందిపప్పు, మినపప్పు అటువంటివి ఉన్నాయి. అవి అయితే కొంచెం పైన ఎండబెట్టేసి వచ్చాను. ఎందుకంటే మనకి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కదా తేమగా అనిపించిద్ది కాబట్టి అవి కూడా క్లీన్ చేసి మిగతాయి వాటిలో ఉన్నాయి కూడా డాబా మీద పెట్టేసి వచ్చేసాను. అవి కూడా తీసుకొచ్చి ఇప్పుడు అన్నీ నీట్‌గా సర్దేయాలి. మినపప్పు, కందిపప్పు ఎక్కువ ఉన్నప్పుడు అలా ఎండలో పెట్టేసుకుంటే పురుగు అనేది అస్సలు రాదండి.
మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. పెద్దగా ఏం ఇబ్బంది పడలేదు, ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చకచక పనులన్నీ అయితే అయిపోయినాయి. తప్పకుండా ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.